లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320A ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రఘు జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మోహన్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఫ్యాన్లు ట్యూబ్లైట్లు థర్మామీటర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ చేతుల మీదుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి అందించారు। ఈ సందర్భంగా లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని తరగతి గదులలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాన ఉపాధ్యాయుడు తెలపడంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 320A జూలూరి రఘు జన్మదినం సందర్భంగా పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం ఆధ్వర్యంలో ఫ్యాన్స్ ట్యూబ్లైట్స్ అందించడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో పిఆర్ఓ లయన్ ఎల్ఐసి శ్రీనివాస్ లయన్ ఏకసాయి లయన్ సుధీర్ పాఠశాల సిబ్బంది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ నుండి మనకు మొట్టమొదటిసారిగా జూలూరి రఘు జన్మదిన సందర్భంగా మన ప్రభుత్వ పాఠశాల అయినటువంటి ఎంపీపీఎస్ మోహన్ నగరు ఉప్పల్ మండలము మేడ్చల్ జిల్లాలో ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులు ఉంటారు। ప్రభుత్వం నుంచి మనకు సరి అయినటువంటి నిధులు లేకపోవడం వల్ల ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు గ్రహించి మనము అడగకున్నా కూడా మేము ఉన్నాము ముందు అని చెప్పి ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి మన తరగతికి ఒకటి ఫ్యాను మనకు 5 తరగతులు ఉన్నాయి। 5 తరగతులకు ఒక్కొక్క ఫ్యాను చొప్పున ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి బృందానికి అందరికీ మన మోహన్ నగరు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము। ఎవరైనా కూడా జన్మదిన సందర్భంలో ఇంటికే పరిమితమవుతారు। ఇంట్లో చేసుకునే బదులు ఈ ప్రభుత్వ పాఠశాలలో చేసుకుంటే మన నిరుపేదల విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో సత్యనారాయణ గారు ప్రేరేపణతోని మన పాఠశాలలో ఈ జన్మదిన సందర్భంగా మాకు ఈ ఫ్యాన్లు మరియు ఈ మధ్యాహ్నంలో ఉన్నటువంటి సమయంలో అందరు కూడా జ్వరంతోని దగ్గులతోని ఇబ్బంది అవుతుంది। ఏది ఏమైనా ఇప్పటికీ ఇబ్బంది ఉంది। ఇప్పుడే వెంటనే జ్వరంను చెక్ చేయడానికి ఒక థర్మామీటర్ ఇవ్వమని చెప్పి కోరగానే ఎంబడే శాంక్షన్ చేసినందుకు మా పాఠశాల అదేవిధంగా చీకటి గదులు ఉన్నాయి। ఈ చీకటి గదులు పిల్లలకు చదువుకోవడానికి ఈ కంటికి చూపుకు జర ఇబ్బంది అవుతుందనే ఉద్దేశము గ్రహించి వెంటనే వాళ్ళు మళ్ళీ 6 ట్యూబ్లైట్లు కూడా పెట్టియడానికి ముందుకొచ్చినందుకు మరోసారి మన పాఠశాల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలను ఎల్లవేళలా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తుంది। ఉపాధ్యాయులు ఆంజనేయులు గారు అదేవిధంగా ఉపాధ్యాయుల బృందం పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు। ఆ క్రమంలో పాఠశాలకు కావలసిన మౌలిక వసతుల విషయంలో ఇటీవల జరిగిన పాఠశాల సమావేశంలో చెప్పడం జరిగింది। అందులో భాగంగా పాఠశాలకు తరగతి గదులకు కావలసిన ఫ్యాన్లను అందించడానికి మన ముందుకు వచ్చి చేయూతను అందించినటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సత్యం చైర్మన్ అదేవిధంగా V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందించదగ్గ విషయం। అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకు మున్ముందు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మన సత్యనారాయణ గారిని మాట్లాడవలసింది। ప్రధానంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కు అనుబంధంగా ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో 320A డిస్ట్రిక్ట్ కింద ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి మిత్రుడు జూలూరి రఘు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మోహన్ నగర్లో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాల సంబంధించినటువంటి ఒక 5 తరగతి గదుల్లో ఫ్యాన్లు లేవని మిత్రుడు నోసా అధ్యక్షుడు నాగోలు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు నాకు ఉద్యమ సహచర మిత్రుడైనటువంటి మేకల సత్యనారాయణ గారు చెప్పగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు ఆంజనేయులు గారు వారి యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో సహా ఉపాధ్యాయులు సునీత శోభారాణి సంధ్య గారు వారు చెప్పగానే ఒక 5 ఫ్యాన్లని ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది। అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ మరియు థర్డ్ వేవ్ వస్తుందని ఒక నేపథ్యం జరుగుతున్నటువంటి సందర్భంలో రీసెంట్గానే ఒక 2-3 రోజుల నుండి స్కూల్స్ స్టార్ట్ అయినటువంటి దాంట్లో
ఇంకా పిల్లల స్ట్రెంత్ కూడా అనూహ్యంగా పెరగలేదు. మరి దాంట్లో జాగ్రత్తలో భాగంగా కొన్ని మాస్కులు కానివ్వండి, థర్మామీటర్ కానివ్వండి, అట్లనే తరగతి గదులకు సంబంధించి కొన్ని ట్యూబ్లైట్లు కూడా అడగడం జరిగింది. వాటిని కూడా ఇమీడియట్గా అందజేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి మా యొక్క మిత్రుడు జూలూరి రఘు హైదరాబాద్ ఆయన ద్వారానే నేను ఈరోజు లైనిజంలో కూర్చున్నాం. మేము నాగూరు జిల్లా పరిషత్ స్కూల్కు గతంలో చాలా కార్యక్రమాలు మా కాచా ఫౌండేషన్ నుండి కానీ మిత్రుల నుండి చేయడం జరిగింది. కానీ ఈరోజు పర్టికులర్గా మాత్రం మా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రఘు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఫ్యాన్లని అందజేస్తున్నాము. అది తప్పకుండా ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించి కానీ ప్రభుత్వం ఎంత చేసినా తక్కువనే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం చారిటీ సంస్థలు ఏదైతున్నాయో వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆ చారిటీస్ ద్వారా మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యులందరూ కూడా సాయి మా సభ్యులు, అలాగే మా పిఆర్ఓ శ్రీనివాసరావు గారు ఎల్ఐసి, అలాగే లియో మెంబర్ సూర్య తేజ, మరియు అలాగే మా సుధీర్, మేము అందరం కూడా మా లయన్స్ క్లబ్ నుండి చాలా కార్యక్రమాలు కోవిడ్ టైంలో సెకండ్ వేవ్లో కూడా చేసినాం. మరి ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చేస్తూ డిస్టిక్లో 328 డిస్టిక్లో ఒక గొప్ప క్లబ్గా ఆదర్శంగా ఉండే విధంగా మేము ప్రయాణం చేస్తామని చెప్తూ మరి తప్పకుండా ప్రభుత్వ స్కూల్కి సంబంధించినటువంటి కోరగానే అంటే మా మిత్రుడు సత్యనారాయణ కోరగానే మేము ఇది అందించినాం. అలాగే నాగోల్ స్కూల్కి కూడా ఇంకేమైనా కావాలంటే కూడా మేము ఇస్తామని చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా మరోసారి నమస్కారం చెప్పచ్చు. పిల్లలకు మంచిగా చదువుకొని ఒక గొప్ప ప్రభుత్వ స్కూల్ నుండి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్ నుండి వస్తారు. కాబట్టి మీ పిల్లలు కూడా ఆ రకంగా తీర్చిదిద్ది భవిష్యత్తుకు ఒక మంచి భావితర పౌరులు అందించాల్సినటువంటి బాధ్యత మొట్టమొదటి గురువు ఉపాధ్యాయుడే. కాబట్టి ఆ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు గురించి ముగిస్తున్నాను.